రిజెక్షన్స్, ఫెయిల్యూర్ చూసే సచిన్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి అక్కడ రేణు అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి వీళ్ళ రిలేషన్షిప్ ఎలా వెళ్ళింది, ఎలా జరిగింది అనేది స్టోరీ. సహజంగా ఇలాంటి స్టోరీస్ మనం వింటే ఎక్కడ కొత్తగా అనిపించదు. అండ్ సినిమాకి మెయిన్ 3 పాయింట్స్. ఫస్ట్, రైటింగ్. సహజంగా ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, మనకి సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. కమింగ్ టు డైరెక్టర్ గిరీష్ షెడ్డి, తన రైటింగ్ చాలా బాగా రాశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఇంట్రెస్టింగ్, ఫన్, చాలా బాగా రాసుకున్నాడు స్టోరీని. సెకండ్, ఆర్క్ సెట్టింగ్. సహజంగా మనం మలయాళం మూవీస్ ఎందుకు ఇష్టపడతామంటే అక్కడ క్యారెక్టర్స్ అండ్ లొకేషన్స్, వాళ్ళు వైబు అండ్ న్యాచురల్గా తీయడం అనేది చాలా బాగుంటుంది. అదే క్యారెక్టర్స్ డిఫరెంట్ హైదరాబాద్లో తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అండ్ చాలా బాగా అనిపించింది నాకు, రిఫ్రెషింగ్ అనిపించింది. సహజంగా డిఫరెంట్ కల్చర్స్ హైదరాబాద్లో, అదే మలయాళం క్యారెక్టర్స్ హైదరాబాద్లో ఉంటే ఎలా జరుగుతుంది అనేది సినిమా స్టోరీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ థర్డ్, హ్యూమర్.